గమనించాలి. ఇలాంటి వాటికి అలవాటు పడకండి. ఈ అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లని మీకు తెలిసినప్పుడు, మీ ఆత్మ మీకు చెప్తున్నప్పుడు, మీ మనస్సాక్షి మీకు చెప్తున్నప్పుడు, వెంటనే ఎవరో మిమ్మల్ని కట్ చేయనక్కర్లా. మీ నోటిని మీరేం చేసుకోవాలి? కట్ చేసుకోవాలి. అంటే బ్లేడ్తో కాదు, మాటలను ఏం చేసుకోవాలండి? కట్ చేసుకోవాలి. ఎందుకు నేను టాపిక్ మొదలు పెట్టాను కానీ ఏంటి నా టాపిక్ ముసలం ముచ్చట్లోకి వెళ్తుంది ఏంటి, టాపిక్ డైవర్ట్ అవుతుందండి, ఇది అవసరమా అని గ్రహింపు రావాలా వద్దా? అది వచ్చిన వాళ్ళే నిజంగా దైవభక్తిని ఏం చేస్తున్నట్టు? సాధకం చేస్తున్నట్టు. అలా కాకుండా మూతి మీద మూత లేకుండా, ఇక ఎడతెగకుండా, ఏమండి ఓహో మాట్లాడుతున్నారు అనుకోండి, దాని అర్థం ఏంటంటే నీ భక్తి ఏమైపోయింది? నీ భక్తి ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇక అక్కడ ఏం మిగల్లా, భక్తిహీనత అయిపోయింది, భక్తిహీనత వచ్చేసింది. చాలా మందిలోకి భక్తిహీనత ఇలా ప్రవేశిస్తుందంట. అందుకని దైవభక్తిని సాధకంగా ఎంచుకునే వాళ్ళు అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను ఏం చేయాలంట? విసర్జించాలి.